శ్రావణ శుక్రవారం సందర్భంగా పెద్దపల్లి జిల్లా 18 లైన్ కాలనీలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శ్రీవారి పల్లకి ఊరేగింపును భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. శ్రావణ తొలి శుక్రవారం సందర్భంగా ఆలయంలో ఆలయ ప్రధాన అర్చకులు గోవర్ధనాచార్య అధ్యక్షతన పలు ప్రత్యేక పూజలతో పాటు అభిషేకాలు నిర్వహించి స్వామివారిని పుష్పాలతో అలంకరించారు. అనంతరం శ్రీవారి ఉత్సవ విగ్రహాన్ని పల్లకిలో అధిష్ఠింపేసి ఆలయ పరిసరాల్లో భక్తుల మధ్య పల్లకి ఊరేగింపు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తుల గోవింద నామస్మరణతో ఆలయ పరిసరాలు ఆధ్యాత్మిక వాతావరణాన్ని సంతరించుకున్నాయి. ప్రియ భగవద్బంధువులారా, మన స్థానిక 18 లైన్ కాలనీ లక్ష్మీ కుదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రావణ మాసంలో ప్రతి శుక్రవారం చల్లని సాయంకాల సమయంలో సకల సౌభాగ్యాలు చేసేటువంటి ఒక లక్ష్మీ అమ్మవారి సన్నిధి ఉంది. కాబట్టి శుక్రవారం సాయంకాలం రోజున లక్ష్మీ అమ్మవారి పల్లకి సేవ నిర్వహించడం జరుగుతుంది. భక్తులందరూ కూడా మాతృమూర్తులందరూ కూడా చేసి చక్కగా పోరాటంతో నామ సంకీర్తనతో భజనలతో అమ్మవారిని పల్లకిలో వేంచేపు చేసుకొని ఆలయం చుట్టూ పల్లకి సేవ నిర్వహించి అమ్మవారిని ఆశీనులు చేసి అమ్మవారి కుంకుమార్చన జరిపి ఆ యొక్క అర్చన చేసినటువంటి కుంకుమను అందరూ కూడా మాతృమూర్తులందరూ కూడా స్వీకరించడం జరుగుతుంది. అలాగే ఈ సంవత్సరం ఈ యొక్క మొదటి శుక్రవారం రోజున గోదాదేవి పుట్టినరోజు సందర్భంగా ఆండాలు తిరునక్షత్ర సందర్భంగా మరి అది కూడా శుక్రవారం వచ్చింది. కాబట్టి గోదామ్మవారిని లక్ష్మీమాతను ఇద్దరిని కూడా పల్లకిలో వేంచేపు చేసుకొని పల్లకి సేవ నిర్వహిస్తున్నారు. భక్తులందరూ కూడా పల్లకి సేవలో అమ్మవారిని వేంచేపు చేసుకొని 3 ప్రదక్షిణాలు చేసి మళ్ళీ సన్నిధి యందు వేంచేపు చేసుకొని అమ్మవారి లక్ష్మీ గోదా అష్టోత్తర శతనామావళి కుంకుమార్చన జరిపి అమ్మవారికి హారతి మంగళాశాసనం తీర్థ ప్రసాద వినియోగంతో ఈ కార్యక్రమం వస్తుంది. ప్రతి సంవత్సరం మళ్ళీ ఈ సంవత్సరం కూడా భక్తులందరూ కూడా ఎక్కువ శక్తిలో పాల్గొని వైభవంగా అమ్మవారి పల్లకి సేవను నిర్వహించారు. మరి అందరికీ సకల సౌభాగ్యాలు కలగాలని అందరూ కూడా పుత్ర పౌత్రులతో ధాన్యాలతో తొడుగుతూ అనేక సౌభాగ్యాలు అనుభవించి లోక కళ్యాణం అలాగే విశ్వశాంతి కలగాలనే సంకల్పంతో భక్తులందరూ కూడా ఈ కార్యక్రమం